బాగా గాలి వీస్తోంది. అయితే నీకోసం ఆకాశంలో రెగ్యులేటర్ పెట్టాలా ఏంటి? 5వ నెంబర్ నుంచి 3వ నెంబర్ స్పీడ్ లో పెట్టాలా నీకో? పారాచూట్ ఓపెన్. అరే సంతోషం లేని జీవితం ఎప్పటికీ లేదు. మనకి ఇష్టం వచ్చినట్టు ఎన్ని సిల్స్ అయినా తీసుకుందాం. చప్పట్లు. సన్నీ కవితలు చెప్తే వా వా అని చెప్పాలి. చెప్పకూడదు. నా కాలు చాలా నొప్పిగా ఉంది తెలుసా? కన్నాసరి కవితలు వింటే నొప్పిగానే ఉంటుంది. అందుకే నీ కాళ్ళు నొప్పి పుడుతోంది. నా కాలు నొప్పిగా ఉందంటే నీకు నవ్వు వస్తుందా? మీరందరూ గొడవలు ఆపుతారా? నేనేవి గొడవ పడ్డది కిటి. నిజమైన విషయం ఏంటంటే సరైన వ్యక్తులతోటే తలబడాలి. సన్నీ పర్ఫెక్ట్ తలబడితే ఎలా ఉంటది? ఆ సన్నీ ఎక్కడ, ఈ పర్ఫెక్ట్ ఎక్కడ? ఏంటి అనుమానమా? మాకే అనుమానం లేదు పప్పట్. ఇలా చూడండి నా బంగారు పిల్లలు, మీరు గొడవ పడ్డం ఆపండి. మనం ఇక్కడికి వచ్చింది క్యాంపింగ్ కోసం, అందువల్ల అందరం కలిసి ఎంజాయ్ చెయ్యాలి. రండి అడ్వెంచరస్ గేమ్ ని ఆడుకుందాం. ఏది లూడోనా? లూడో అడ్వెంచరస్ గేమ్ కాదు పెద్దోడా. మనం అందరం సముద్రం లోపలికి వెళ్లి వేల్తో పాటు అక్కడ లూడో ఆడుకుందాము. అది అడ్వెంచరస్ గా ఉంటుంది కదా. నిద్రపోతున్న వాళ్ళని లేపచ్చు, నటిస్తున్న వాళ్ళని లేపలేం. మీరందరూ సర్ఫింగ్ వెళ్ళండి. ఈ లోపు నేను ఇక్కడ క్యాంప్ కి సిద్ధం చేస్తాను. చప్పట్లో. వావ్, కన్నా సార్, థాంక్ యూ. ఇలా చూడండి పిల్లలు, ఈ గేమ్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్చడం కోసం ఈ బాల్ నేను నీళ్ళలో విసిరేస్తాను. ఎంత గొప్ప ఐడియా మేడం. మెల్లిగా వచ్చే అలలు. ఆ అలల మీద మనం తేలుతాం. ఇంకా మనతో పాటు ఈ బాల్ కూడా తేలితో వస్తుంది. ఏంటి అనుమానమా? చూద్దాం ఈ అలల మీద ఈ బాల్ ని ఎవరు క్యాచ్ చేస్తారు. నేను ఈ గేమ్ లో యు అని చెప్పే లోపు గెలిచేస్తా. నువ్వు యు అని చెప్పేలోపు గెలిచేస్తావు, కానీ మేము UVWXYZ చెప్పేలోపు గెలుస్తాము. సన్నీ ఇదిగో క్యాచ్ పట్టుకో. నన్ను ఈ ఆక్టోపస్ దగ్గర నుంచి ఎవరైనా కాపాడండి. దయచేసి ఈ ఆక్టోపస్ దగ్గర నుంచి ఎవరైనా కాపాడండి. బన్నీ క్యాచ్. సనీ నీకేం కాలేదు కదా? నైస్ షాట్ కిట్టి. థ్యాంక్ యూ కిట్టి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చూద్దాం ఈ బాల్ ని మధ్యలోకి ఎవరు తీసుకెళ్తారో అని. ఓయ్, నాకన్నా క్లవర్ ఇక్కడ ఎవరు లేరు. పట్టుకున్నాను. పిల్లలు ఎంజాయ్ చేశారా?
కానీ మా పరిస్థితి దారుణంగా మారిపోయింది. మీరందరూ గేమ్ ని ఎంజాయ్ చేయడం కంటే బాల్ ని లాక్కోవడంలోనే దృష్టి పెట్టారు. కానీ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను తెలుసా? కిట్టి నిజమే చెప్తోంది. ఎప్పుడైనా గేమ్ ని ఎంజాయ్ చేయడమే ముఖ్యం. సరే రండి, క్యాంప్ కి వెళ్ళి మనం భోంచేద్దాం చేద్దాం. తాకి 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 అని ఆడకండి. అప్పుడే రావద్దు, టెంట్ పని ఇంకా మిగిలింది. చప్పట్లో చప్పట్లు కొట్టము. మీరు పని చేయనప్పుడు మేమెందుకని మీకు చప్పట్లు కొట్టాలి? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇక్కడ కొండ ఉంది. ఓయ్ కొండేంటి, సముద్రం కూడా ఇక్కడే ఉంది. నీకు బుర్ర అసలు లేదు. మనం కొండ మీద నుండి పారాచూట్ లో వెళ్దాం. హా, రండి అందరం పారాషూట్ లో వెళ్దాం. హా. పప్పెట్, నువ్వెందుకు ఇంకా సూట్ వేసుకోలేదు? నేను ఒక పర్ఫెక్ట్ కదా, నేనెందుకు సూట్ వేసుకోవాలి? ఏంటి అనుమానమా? 8000 అడుగుల ఎత్తులో మనం ఉన్నాం. రెండు మూడు సూట్లు ఇష్టం ఉంటే ఇవ్వండి, వాటిని కూడా నేను వేసుకుంటాను. ఇంత హైట్ లో నా రెక్కలు సరిగ్గా పనిచేయవండి. నిజం చెప్పాలంటే నిజమైన పారాగ్లైడర్ ఎవరో తెలుసా? స్మూత్ గా ఎవరు ల్యాండ్ చేస్తున్నారో వాళ్ళే. తమ్ముడు, మనం పారాషూట్ లేకుండానే కిందకి దూకేద్దాము. త్వరగా ల్యాండ్ అయిపోవచ్చు. మంచి ఐడియా కదా? మేడం స్మూత్ అని కూడా చెప్పారు. నీ ఐడియాని నీ దగ్గరే ఉంచుకో. మీ నలుగురి కన్నా ముందు నేనే ల్యాండ్ అవుతాను. అది ఎలాగంటే వెన్నెలాగా చాలా స్మూత్ గా. గెలిచిన వారే జయం పొందారని చెప్పిన విధంగా గెలిచేవాడే ఈ సన్నీ అని చెప్పుకుంటారు. పెద్దోడా, మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ సని దూకేశాడు. పద మనము వెళ్దాం. ఓహో, మళ్ళీ వీళ్ళ పోటీ మొదలైందా? బాగా గాలి వీస్తోంది. అయితే నీకోసం ఆకాశంలో రెగ్యులేటర్ పెట్టాలా ఏంటి? 5వ నెంబర్ నుంచి 3వ నెంబర్ స్పీడ్ లో పెట్టాలా నీకో? ఫ్రెండ్స్, పారాచూట్ ని ఓపెన్ చేయండి. ఈ పారాషూట్ ఏంటి ఇలా తిరుగుతోంది? ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఐడియా, అందరూ నా చేతులు పట్టుకోండి. మనం సన్నీని లిఫ్ట్ అడుగుదాం. బ్యాగ్స్ ని విప్పేసేయండి ఫ్రెండ్స్.
తాడుని కట్ చేయండి ఔ! ఓయ్, మీరందరూ కలిసి నన్ను కాపాడారయ్యా. కిట్టి కూడా ఇక్కడే ఉంది. హే కిట్టి, నువ్వెప్పుడు కిందకు వచ్చావు? నేను ఎప్పుడో కిందకొచ్చేసాను. కొబ్బరి నీళ్ళు కూడా తాగాను, అది కూడా 2 సార్లు. అయితే మేము మళ్ళీ ఓడిపోయామా? ఓయ్, మీ కాంపిటీషన్ నాతోనే. మీరే ఓడిపోవాల్సింది, కానీ నేనెలా ఓడిపోయాను? హ్మ్, ఎప్పుడూ గెలుపు ఓటమి అని మాట్లాడుతూ ఉండండి. నేను ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చేసాను. నేను మీకు ఉదయం నుంచి చెప్తున్నాను కదా, గేమ్ ని ఎంజాయ్ చేయండి అని. గెలుపు ఓటములు వదిలేయండి. నువ్వు చెప్పింది కరెక్టే కిట్టి. సన్నీని ఓడించాలన్న ఉద్దేశంతో మేము గేమ్ ని ఎంజాయ్ చేయలేకపోయాం. ఓయ్, మిత్రులారా, మీ దగ్గర నేను సారీ అడుగుతున్నా. ఇట్స్ ఓకే. నువ్వు కూడా సారీ అడగలరా బురత కూడా? సారీ సన్నీ. సన్నీ. అక్కడ టైగర్ ఉందనుకుంటాను. ఓయ్ గురు, అడవి లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది దట్టమైన అడవని. ముందు ఈ మాట చెప్పండి, మీరు టెంట్ సిద్ధం చేశారా లేదా? ఓయ్ గురు, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఓహో, ఆహా, ఏంటిది? నేను మిమ్మల్ని అందరినీ కొండ కింద వెతుకుతున్నాను, కానీ మీరందరూ ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? మేము గాలిలో అడ్వెంచర్ చేస్తూ ఉన్నాం. అవును మేడం, మేము జాలీగా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాతే ఇక్కడికి వచ్చాం.